రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళ తీవ్ర ఆరోపణలు వేసింది. ఇక టెలిగ్రామ్ లో మొదలైన పరిచయం క్రమంగా బెదిరింపులు, వేధింపులు, బలవంతానికి దారి తీసిందని బాధితురాలు తెలిపింది. 2 రోజుల పాటు సాధారణంగా మాట్లాడిన తర్వాత న్యూడ్ ఫోటోలు పంపించాలని ఎమ్మెల్యే అడిగాడని, తాను నిరాకరించడంతో బెదిరించాడని తెలిపింది. ఇక నీ ట్రాన్స్ఫరెన్స్ ప్రమోషన్స్ అన్నీ నా చేతిలోనే ఉన్నాయి అంటూ ఎమ్మెల్యే బెదిరించాడని చెప్పింది. తన ఇంటికి వచ్చి బలవంతంగా వాహనంలోకి తీసుకెళ్లాడని, రైల్వే కోడూరు ఎమ్మెల్యేనంటూ భయపెట్టాడని బాధితురాలు ఆరోపించింది. ఆయన దూరంగా ఉంటాడు, నాకు నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం. ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైబ్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి, నాకు ఆ రకంగాను ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానూ నన్ను భయపెట్టడం జరిగింది. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఆగస్ట్ ఎండింగ్లో నా ప్రెగ్నెన్సీ పాజిటివ్ అయింది. ఈ విషయం నేను అతనికి చెప్పాను అనమాట. నాకు ఇలా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు అనేసి అన్నాను. నువ్వు తీయించేసుకో, ఇమీడియట్గా తీయించేసుకో, నేను మాట్లాడతాను, నాకు తెలిసిన డాక్టర్ ఉన్నారు తిరుపతి కాలేజ్లో, నాకు తెలిసిన గైనిక్ ఉంది, ఆమెను అడుగుతాను, ఆమె నాకు టాబ్లెట్స్ పంపిస్తుంది, నేను నీకు ఇస్తాను, సో దట్ నువ్వు తీయించేసుకో అనేసి అన్నారనమాట. లేదండి నేను తీయించుకోను, నేను ఉంచుకుంటాను అనేసి చెప్పాను. అంటే ఎందుకు ఉంచుకుంటావో, అవసరం లేదు, నువ్వు తీయించేసుకో అని చెప్పేసి అన్నారు. ఫస్ట్లో స్టార్టింగ్లో కామ్గానే అన్నారు, లేదండి నేనైతే తీయించుకోను, చేశారు కదా నేనైతే తీయించుకోను అనేసి భయపెట్టే ప్రయత్నం చేద్దాం అనుకున్నా. సో దట్ అప్పటికైనా సరే వదిలేస్తాడని చెప్పేసి నేను భయపెట్టే ప్రయత్నమైనా చేద్దాం అనుకుని ఈ ప్రెగ్నెన్సీ నేనైతే తీయించుకోను అనేసి అన్నాను అనమాట. ఒక 2 days అలాగే అడిగారు బాగా. ఒకరోజు నైట్ మా ఇంటికి వచ్చి ఎందుకు తీయించుకోవు అని చెప్పేసి నన్ను కొట్టారు. నువ్వు ఎందుకు తీయించుకోని అంటున్నావు అంటే, కారులో తీసుకెళ్ళడం మానేసి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు, కార్ పార్క్ చేసి, ఎందుకు తీయించుకొని అంటున్నావు అని చెప్పేసి, మా బాబు నిద్రపోతున్నాడు, అప్పుడు నన్ను కొట్టారనమాట. ఎందుకు తీయించుకొని అంటున్నావు అనేసి. లేదండి నేను తీయించుకోను, మీరే కదా చేశారు, సో నేను తీయించుకోను, సమాధానం చెప్పండి అంటే, సరే మీ హస్బెండ్కి డివోర్స్ ఇచ్చేసి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, ప్రస్తుతానికైతే తీయించుకో అని చెప్పేసి నార్మల్గా అష్యూరెన్స్ ఇచ్చినట్టు చెప్పారు. సో నీ హస్బెండ్తో నువ్వు డివోర్స్ తీసుకున్న తర్వాత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానంటే, అవసరం లేదు అని చెప్పేసి నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను అబార్ట్ చేయించుకున్నాను. అది కూడా అతనే ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చారు, వాళ్ళ ఫ్రెండ్, తిరుపతి ఫ్రెండ్ ఎవరో ఇచ్చారంట, గైనిక్ సమాన్ ట్యాబ్లెట్స్ తీసుకొని ఇస్తే ఫర్ ద ఫస్ట్ టైం అబార్ట్ చేయించుకున్నాను నేను అలాగా. ఇందులో నాకు తెలియని విషయం ఏంటంటే, ఈ మీన్ వైల్లో ఒక 4 months ముందు మా హస్బెండ్కి కాల్ చేసి మాట్లాడారు అతను. అది నాకు కూడా తెలీదు, అతను శ్రీధర్ కూడా నాకు చెప్పలేదు, మా హస్బెండే చెప్పాడనమాట. అసలు ఏం జరుగుతుంది రైల్వే కోడూరులో, ఏం చేస్తున్నావు నువ్వు అనేసి అంటే, ఏమైందంటే ఇలా శ్రీధర్ ఫోన్ చేశాడు, ఎమ్మెల్యే అంట కదా, డివోర్స్ తీసుకో అని చెప్పేసి నాకు చెప్తున్నాడు అనేసి అన్నాడు అనమాట. అంటే అప్పుడు ఇది జరిగింది, ఇలా చేస్తున్నాడు, ప్రతిసారి బలవంతంగా ఇంటికి వచ్చేయటం, వెళ్ళిపోమన్నా వెళ్ళిపోకుండా బయటే ఉండేవాడు అనమాట. నేను డోర్ లాక్ వేసేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయి పడుకున్నా సరే 4-5 hours అయినా సరే నేను డోర్ ఓపెన్ చేసేసరికి ఆయన అలాగే ఉండేవాడు ఇంటి బయట. ఒక ఎమ్మెల్యే అయ్యండి, కార్ పార్కింగ్లోనే ఉండేది నైట్ టైం. సో ఇలా చాలాసార్లు జరిగింది. ఒక్కొక్కసారి బాగా కొట్టేదాన్ని, ఎందుకండి ఇలా చేస్తున్నారు అనేసి. అతను నన్ను చాలాసార్లు కొట్టాడు, నువ్వు నా మాటే వినాలి, నువ్వు నాకే ఉండాలి, నేనైతే పక్కకు పోను, నేను పక్కకు పోనివ్వను, ఏదైనా ఉంటే నీకు ఆఫీస్ పరంగాను ఇంటి పరంగాను ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ బెదిరింపులు నాకు ఇచ్చేవాడు అనమాట. ఏమన్నా అంటే, నీకు 3 years బాబు ఉన్నాడు కదా చూసుకో అనేసి ఈ టైప్ ఆఫ్ మాటలు మాట్లాడేవాడు అనమాట. హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, ఆయన దూరంగా ఉంటాడు, నాకు నా బాబు నేను మాత్రమే ఉంటాం.
వాయిసే కాదా అంతే అవునా కాదా ఎస్ఆర్ఓ చెప్పమంటే అది నా వాయిస్ లాగా నేను అస్సలు అనుకోవట్లేదు. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. అది నా వాయిస్ కాదు. ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బాగానే ఉన్నాయి, బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా వచ్చాయి? మా ఫాదర్ MDO అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి 3 కోట్లకి అవినీతి చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమన్నా సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉంది. ఎంక్వైరీ రీ-ఎంక్వైరీ కూడా చేశారు. 2 సార్లు పేపర్లో వచ్చినాయి. కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు లేదు? లేదు నా ఫోటో వేసాడు. అవునండి, పేరు లేదు, ఊరు లేదంటే మొత్తం నా ఫేస్బుక్ నా ఫోటో వేసాడు. పేరు వేయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి? అతను రివీల్ చేశాడు నా ఫేస్. అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది, నువ్వు పేపర్కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నేను కంప్లైంట్ ఇచ్చానా? లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరు ఏ వీడియో వేయమన్నారు? ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని? మరి అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను వేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? మీరు ఇలాగే మాట్లాడతారా అంటున్నాను. వాయిసే కాదా అంతే అవునా కాదా ఎస్ఆర్ఓ చెప్పమంటే అది నా వాయిస్ లాగా నేను అస్సలు అనుకోవట్లేదు. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. అది నా వాయిస్ కాదు. ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బాగానే ఉన్నాయి, బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా వచ్చాయి? మా ఫాదర్ MDO అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి 3 కోట్లకి అవినీతి చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమన్నా సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉంది. ఎంక్వైరీ రీ-ఎంక్వైరీ కూడా చేశారు. 2 సార్లు పేపర్లో వచ్చినాయి. కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు లేదు? లేదు నా ఫోటో వేసాడు. అవునండి, పేరు లేదు, ఊరు లేదంటే మొత్తం నా ఫేస్బుక్ నా ఫోటో వేసాడు. పేరు వేయాల్సిన అవసరం లేదు కదా. అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి? అతను రివీల్ చేశాడు నా ఫేస్. అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది, నాకు అర్థం కావట్లేదు. ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే, అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడు. నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ మేడం ఒక్క నిమిషం కాపీ డ్రైవర్ కాదండి. మాట్లాడుతున్నానండి. ఒకవేళ నేను చెప్పండి మీరు చేసుకుంటారా? నా కొడుకు గురించి ఒక ఎమ్మెల్యే ఫోన్ తీసుకుని స్క్రీన్ షాట్ మీరు ఆయన ఫోన్ లో మీరు చేయి కట్ చేసుకున్నట్టుగా స్టేటస్లు పెట్టుకోవడానికి చూపించిన ఇవి నావి ఎప్పటి నుంచో ఉంటాయి. అతన్ని చూపించిన అతన్ని ఫోన్ చూపించిన డైవర్ట్ ఎందుకు ఉంటుంది? నా చెయ్య అది ఇది అనేసి అంటున్నారు కదా, నేను చూపిస్తాను. అతన్ని చెయ్య నాకు అర్థం కావట్లేదు. ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా?